హలో ఆల్. ఇప్పుడు మేము ఎటెళ్తున్నామో తెలుసా? బాసర తర్వాత చాలా చాలా ఫేమస్ అయిన సరస్వతి టెంపుల్, వర్గల్ టెంపుల్‌కి వెళ్తున్నాము. అయితే మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్‌ని అలాగే మీకు కూడా ఫ్యూచర్‌లో యూజ్ అవ్వాలని ఈ వీడియో చేశాను. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. దూరం నుంచి కనిపిస్తుంది కదా! అదే వర్గల్ విద్యా సరస్వతి ఆలయం. ఇది కింద అన్నమాట. గుట్ట మీదనే ఉంటుంది అమ్మవారు. సో, కింద దాదాపు మనకి అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతున్నారు. బట్ మేమైతే ఇంట్లో నుంచే తెచ్చేసుకున్నాము. ఒక ఫ్లవర్స్ మాత్రం తక్కువైతే ఇక్కడ తీసుకున్నాము. వీడే అండి మా బుడ్డోడు. వీడికే మేము అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి వచ్చాము. ఇది దర్శనానికి వే. యాక్చువల్లీ అమ్మవారు 3rd ఫ్లోర్‌లో ఉంటారు. లిఫ్ట్ కూడా ఉంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదంట. మేము నడుచుకుంటూనే వెళ్ళాల్సొచ్చింది. ఇది టెంపుల్ కింద అనమాట. 3rd ఫ్లోర్‌లో అక్షరాభ్యాసం, అలాగే 3rd ఫ్లోర్‌లోనే అమ్మవారు కూడా దర్శనంకి అవైలబుల్ ఉంటారు. ఇది అక్షరాభ్యాసము హాల్ అన్నమాట. ఇక్కడ బ్యాచ్ వైజ్‌గా ఇందులో పట్టే కపుల్స్‌ని అలాగే వాళ్ళ కిడ్స్‌ని కూర్చోబెట్టి చేపిస్తారు. మనం సామాను కిందైనా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంట్లో నుంచైనా తెచ్చుకోవచ్చు. వీళ్ళు మనకి ఒక ప్లేట్ అలాగే పంచపాల ఒకటి ఇస్తారు అంతే. అందులో మనం బియ్యం వేసుకొని మన సామాన్లన్నీ వాళ్ళు అయ్యగారు, నాయకులు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అది మనం ఫాలో అవుతూ చేసేసుకోవాలి అంతే. ఇదే ఆ హాల్. యాక్చువల్లీ వీడియోస్ నాట్ అలౌడ్, బట్ మీకు చూపించడానికి నేను తీశాను. ఇలా కూర్చోబెడతారనమాట. సో, తల్లి, తండ్రి బాబుని ఆర్ పాపని పట్టుకొని కూర్చున్న తర్వాత అలా అక్షరాభ్యాసం ఆయన చెప్తూ ఉంటారు, అయిపోతుంది. తర్వాత దానికి ముందే అమ్మవారిది దర్శనం ఉంటుంది. అమ్మవారు మాత్రం చాలా 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 పవర్ఫుల్గా కనిపిస్తారు. మినీ బాసరాగా పేరు వచ్చింది. దాదాపు చాలా 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 మంది ఇప్పుడు ఇక్కడే చేయించుకుంటున్నారు. ఎందుకంటే బాసరాలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని అందరు ఇక్కడికే వస్తున్నారు. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మీరు నార్మల్గా అయినా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా చాలా బాగుండే. ఎండ లేదు, రెయిన్ లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. మీకు వరంగల్లో భద్రకాళి టెంపుల్ చూసిన ఫీలింగ్ వస్తుంది. అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఇలా అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అంతా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఇది ఒక్కటే కాకుండా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంకా అవన్నీ మనం దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇదంతా టెంపుల్ నుంచి మనం కిందకు వచ్చిన తర్వాత వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కింద మనం కిందకు వస్తుంటేనే మనకు అన్ని టెంపుల్స్ ఎదురవుతుంటాయి. ఇది లక్ష్మీ గణపతి టెంపుల్. దాని తర్వాత శివుడిది టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చాలా చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. గూస్ బంప్స్ వచ్చాయి లిటరల్గా ఆయనను చూశాక. ఇదేమో గోవిందుడివాడి టెంపుల్. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.